నెహెమ్యా తాను పారసీక దేశంలో రాజుకి గిన్నె అందించేటువంటి ఉన్నతమైన స్థాయిలో రాజుగారికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి నెహెమ్యా తన పితరుల సమాధులు ఉండేటువంటి పట్టణాన్ని పునర్నిర్మించడానికి, యెరూషలేం ప్రాకారాన్ని కట్టడానికి తన స్థాయిని, తన సుఖాలని, తన అనుకూల పరిస్థితులన్నింటినీ త్యాగం చేసి మొండిగోడలతో ఉన్నటువంటి యోదయ దేశానికి వస్తాడు. అలా వచ్చి ఆయన ప్రాకార పనులు చేస్తూ ఉన్నప్పుడు ఎంతో వ్యతిరేకతను భరించాడు. ఎన్నో కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు ఎన్నిటను చూశాడు ఆయన. వాస్తవానికి ఆయనకు ఇంత శ్రమ పడాల్సిన అక్కర్లే, మంచి స్థాయిలో పారసీక దేశంలో ఉన్నాడు. అయితే ఆయన ఇంత శ్రమ అనుభవిస్తూ దేవుని పని చేస్తున్నాడు, యోదయ దేశపు ప్రాకారాలు కడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, స్వజాతి వారే అంటే యూదులే మిగిలినటువంటి యూదుల్ని బానిసలుగా చేసుకోవడం, మిగిలినటువంటి యూదుల దగ్గర భూమిని ఆక్రమించుకోవడం, ఒకరిని ఒకరు దోచుకోవడం నెహెమ్యా దృష్టికి వస్తుంది. అప్పుడు నెహెమ్యా వారిని మందలించి, ఎవరెవరైతే డబ్బు కట్టలేక తమను తామే బానిసలుగా అమ్మి వేసుకున్నారో అలాంటి వారిని చాలామందిని విడిపిస్తాడు. ఎవరికెవరికైతే అవసరాలు ఉన్నాయో వారందరినీ ఆదుకుంటాడు. ఇలా చాలా మట్టుకు నెహెమ్యా యూదుల్ని వారి ఆస్తి తిరిగి సంపాదించుకునే విషయంలోనూ, యూదులకి స్వేచ్ఛ ప్రసాదించే విషయంలోనూ, తోటి యూదుల నుంచే, లేదా కొంతమంది మీద ఉన్నటువంటి సుంకము లేదా పన్నుని తగ్గించే విషయంలోనూ, రాయితీ కల్పించే విషయంలోనూ, ఇలా ఆయన యోదయ దేశం మీద గవర్నర్గా ఉన్నాడు కాబట్టి, అధికారిగా ఉన్నాడు కాబట్టి, తాను ఏం చేయాలో ఎంత చేయాలో అంత చేసి, ఈ క్రమంలో నెహెమ్యా యూదుల్ని వారి కష్టాల నుంచి విడిపించడానికి తాను ఎంతటి త్యాగం చేశాడో 14వ వచనం నుంచి చివరి వచనం వరకు, మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు యూదులు ఒకరిని ఒకరు దోచుకోవడం, ఈ క్రమంలో నెహెమ్యా అడ్డుపడి యూదుల పేదరికంలో వారికి సహాయం చేయడం, ఇవన్నీ మనం చూస్తాం. ఇప్పుడు 14వ వచనం నుంచి చివరి వచనం వరకు నెహెమ్యా తన సుఖాలని తోటి యూదుల కోసం ఎలా వదిలిపెట్టాడు, తనకి రావలసిన విషయాలు కూడా ఎలా వదులుకున్నాడు నెహెమ్యా అన్నది 14వ వచనం నుంచి చివరి వచనం వరకు వ్రాయబడింది. మరియు నేను యోదయ దేశంలో వారికి అధికారిగా నిర్ణయించబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. నేను యూదుల మీద అధికారిగా నిర్ణయించబడిన కాలం అనగా పారసీక దేశపు రాజైన అర్తహషస్త పరిపాలన 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు, అంటే 12 సంవత్సరాలు నెహెమ్యా యోదయ దేశం మీద అధికారిగా పనిచేశాడు. అయితే ఈ 12 సంవత్సరాలు అధికారికి రావాల్సినటువంటి ఆ సొమ్ము కానీ, ఆహార పదార్థాలు కానీ, అధికారికి రావాల్సినటువంటి దేన్ని కూడా నేను వినియోగించుకోలేదు అని అంటున్నాడు. వాస్తవానికి ఈ గవర్నర్ వ్యవస్థ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ నెహెమ్యా పారసీక దేశం నుంచి యోదయ దేశానికి గవర్నర్గా వచ్చాడు కదా, అలా వచ్చినప్పుడు నెహెమ్యాకు జీతం ఎలా వస్తుందంటే, నెల నెల పారసీక దేశం నుంచి నెహెమ్యాకు రాదు. 30 రోజులు పనిచేశాడు ఆయన. ఆ నెలకి గాను పారసీక దేశం నుంచి డబ్బు రాదు శాలరీ రూపంలో. మరి ఎలా ఈ గవర్నర్లు, ఈ అధికారులు బ్రతకాలి అంటే, ప్రతి నెల యోదయ దేశంలో నుండి, అంటే పారసీక దేశం ఆధీనంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో ఆయా రాజ్యాలు ప్రతి నెల సుంకాన్ని లేదా పన్నుని చక్రవర్తికి పంపించాలి కదా. ఉదాహరణకి యోదయ దేశంలో ఒక్కో వ్యక్తి 100 రూపాయలు పన్ను కట్టాలనుకోండి, నెలకి 100 రూపాయలు పన్ను కట్టాలి. నెల నెల ఈ పన్ను చక్రవర్తికి వెళ్ళాలి. ఉదాహరణకి నేను యోదయ దేశం మీద గవర్నర్ అనుకోండి, అధికారిని.
ఇప్పుడు నా జీతం ఎలాగంటే ఈ 100 రూపాయల పన్ను మీద 2 రూపాయలు నేను ఎక్స్ట్రా వేస్తాను. నేను మంచోళ్ళని అయితే 2 రూపాయలు వేస్తాను, లేదా ప్రజలను పీడించేవాడైతే కనుక 10 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాడు. ఇలా ఒక్కో వ్యక్తి మీద 2 రూపాయలు లేదా 10 రూపాయలు ఇలా ఎక్స్ట్రా వచ్చినటువంటి పన్ను చక్రవర్తి ఏమో 100 రూపాయలని ప్రామాణికంగా విధించాడు. మరి అధికారులు కూడా బ్రతకాలి కదా, వీళ్ళకి కూడా శాలరీ కావాలి కదా, జీతం కావాలి కదా. కాబట్టి చక్రవర్తికి వచ్చేటువంటి సొమ్ముకి మించి వీళ్ళ ఇష్టం, వీళ్ళు మంచోళ్ళు అయితే ఒకలాంటి రేట్ ఉంటుంది, చెడ్డోళ్ళు అయితే ఒకలాంటి ఉంటుంది కదా. అలా నెహెమ్యా తనకు రావాల్సినటువంటి సొమ్ముని తీసుకోకుండా తన సుఖాన్ని త్యాగం చేశాడు తోటి యూదుల కోసం. అలా గవర్నర్స్, అధికారులు బ్రతుకుతారు. అయితే నెహెమ్యా కంటే ముందుగా ఉన్నటువంటి అధికారులు యూదుల మీద సుంకాన్ని వసూలు చేసేవారు, పన్నుని వసూలు చేసేవారు ఎక్కువ మొత్తంలో. అయితే నెహెమ్యా 12 సంవత్సరాలు తనకు రావలసిన దాన్ని తాను తీసుకోలేదు, తన శాలరీ తీసుకోకుండా పనిచేశాడు. మరొక్కసారి చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మరియు నేను యోదయ దేశంలో వారికి అధికారిగా నిర్ణయించబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకునలేదు. ఆలోచిస్తున్నారా నెహెమ్యా ఎంతటి త్యాగం చేశాడో? 12 సంవత్సరాలు తనకు రావాల్సిన దాన్ని తాను తీసుకోలేదు, తన బంధువులు కూడా తీసుకోలేదు. నెహెమ్యా గవర్నర్, పెద్ద అధికారి. యూఫ్రటీస్ నది ఆవల పారసీక దేశం ఉంటే, యూఫ్రటీస్ నది ఈవల అతిపెద్ద భూభాగమైనటువంటి యోదయ దేశం మొత్తం మీద నెహెమ్యాకు అధికారాన్ని ఇచ్చి పంపించాడు రాజైన అర్తహషస్త. అయితే నెహెమ్యా ఈ 12 సంవత్సరాలు తనకు రావాల్సినటువంటి సొమ్మును తీసుకోలేదు. నెహెమ్యా బంధువులు కూడా, అంటే నెహెమ్యా బంధువులు అధికారులు ఉంటారు కదా, వాళ్ళు కూడా తమకు రావాల్సిన దాన్ని ఈ 12 సంవత్సరాల్లో తీసుకోలేదు అని నెహెమ్యా చెప్తున్నాడు. ఎందుకు నెహెమ్యా తీసుకోలేదు అంటే, నెహెమ్యా తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా యూదుల దగ్గర నుంచే తీసుకోవాలి. ఆ భారం తోటి యూదుల మీదనే పడుతుంది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీ సహోదరుడు పేదవాడుగా ఉన్నప్పుడు నీకు చేతనైనంత సహాయం ఆ వ్యక్తికి చేయాలి అనేటువంటి ఆజ్ఞ ఉంది. నీ తోటి ఇశ్రాయేలు చేత వడ్డీ తీసుకోకూడదు. ఎవడైనా పేదవాడికి అప్పిస్తే వాడు యెహోవాకు అప్పిచ్చినట్టు అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. కనుక నెహెమ్యా, నేను జీతం తీసుకోవాలంటే ఖచ్చితంగా అది నా తోటి యూదుల దగ్గర నుంచి రావాలి. ఇప్పటికే వారి మీద పన్ను, ఈ సుంకము ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి, పైగా యోదయ దేశంలో కరువు వాతావరణం ఉంది కాబట్టి, అంత సస్యశ్యామలంగా యోదయ దేశం లేదు కాబట్టి, వాళ్ళు కట్టే సుంకమే, పన్నే వాళ్ళ తలకు మించినటువంటి భారం. ఇలాంటప్పుడు నేను వారి మీద ఇంకా ఎక్కువ భారాన్ని మోపకూడదు అని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, తన తోటి యూదుల మీద ప్రేమ కలిగిన వాడై, తనకు రావలసిన జీతాన్ని 12 సంవత్సరాలు తీసుకోలేదు అంటే కాస్త ఆలోచించండి నెహెమ్యా మనసు ఎంత ఉన్నతమైన ఆలోచన విధానంతో ఉందో. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొని వచ్చారు. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చారు. అయితే దేవుని భయము చేత నేను అలాగును చేయలేదు. నెహెమ్యా 12 సంవత్సరాలు జీతం తీసుకోలే. అయితే నెహెమ్యా కంటే ముందుగా ఉన్నటువంటి అధికారులు యూదుల దగ్గర నుంచి ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని, 40 తులముల వెండిని తీసుకుంటూ వచ్చారు. మిగిలినటువంటి అధికారులు కూడా చేస్తూ వచ్చారు. అయితే దేవుని భయం చేత నేను అలాగూ చేయలేదు అంటున్నాడు నెహెమ్యా. నెహెమ్యా కంటే ముందుగా ఉన్నటువంటి అధికారులకి తేడా ఏంటంటే, నెహెమ్యా దేవుని భయముతో పనిచేశాడు. నెహెమ్యా మీద ఉన్నటువంటి పారసీక దేశపు రాజైన అర్తహషస్తకో లేకపోతే మిగిలినటువంటి ఆఫీసర్స్కో సమాధానం చెప్పాలి అని కాకుండా, నన్ను ఈ స్థాయిలో ఉంచినటువంటి దేవునికి లెక్క చెప్పాలి అని పనిచేశాడు నెహెమ్యా. కనుక ఈ 12 సంవత్సరాలు తన తోటి యూదులు కష్టపడకూడదని వారి మీద భారాన్ని తొలగించడానికి నెహెమ్యా తన సుఖాన్ని, తనకు రావాల్సినటువంటి ఆ వస్తువుల్ని, ఆ భోజనాన్ని త్యాగం చేశాడు 12 సంవత్సరాలు.
బహుశా మీరు ఇలా వింటున్నారు నోటి మాటతో, కానీ 12 సంవత్సరాలు తనకు రావలసిన జీతాన్ని పక్కన పెట్టాడు అంటే ఆలోచిస్తే నిజంగా మీకు అర్థమైతే కనుక నెహెమ్యా ఎంతటి త్యాగం చేశాడు తన సహోదరుల కోసం అని అనిపిస్తుంది. ఈరోజు సేవకులుగా పిలువబడుతున్న వాళ్ళు తమ దగ్గరికి వాక్యం వినడానికి వచ్చినటువంటి విశ్వాసుల్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలనో అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. ఇక్కడ నెహెమ్యా తన సొంత సుఖాన్ని త్యాగం చేసి తనకు రావాల్సిన జీతమే, తనకు రావాల్సిన సొమ్మే, అది తనకు రావాల్సిన పదార్థాలే, కానీ త్యాగం చేశాడు సహోదరుల కోసం. కానీ ఈరోజు సేవకులు వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి మందిరానికి వచ్చి యేసు ప్రభు గురించి 4 మాటలు విందామని తెలుసుకుందామని వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా సాధ్యమైతే అన్ని రకాలుగా వారి దగ్గర నుంచి దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెహెమ్యాకి మిగిలినటువంటి అధికారులకు తేడా ఇదే. నెహెమ్యా తన పనిని ఎలా చేశాడు అంటే దేవుని యందు భయం కలిగి దేవునికి లెక్క చెప్పాలి అని నెహెమ్యా పనిచేస్తే, నెహెమ్యా కంటే ముందుగా ఉన్న అధికారులు దేవుని యందు భయభక్తులు లేకుండా ఎక్కడో పారసిక దేశపు రాజు ఉన్నాడు, ఆయనకి ఎలా తెలుస్తుందో మనం చేసేది, ఈ బానిసల మీద ఎంత పన్ను వేస్తే వీళ్ళు అడగలేరు, వీళ్ళకి ఆ హక్కు లేదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి రాజుగారితో చెప్పలేరు, కాబట్టి మన ఇష్టం ఎంతైనా పన్ను వేద్దామనేటట్టుగా పారసిక దేశపు రాజుకు తెలిసేది లేదు, మనల్ని శిక్షించేది లేదు అనేటట్టుగా ఎంత సాధ్యమైతే అంత దోచుకున్నారు. కానీ నెహెమ్యా అలా చేయలే. నెహెమ్యా దేవుడికి భయపడ్డాడు కాబట్టి అలా చేయలే. ఒక వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడానికి మన ఎదురుగా వచ్చి కూర్చుంటున్నాడు అంటే ఇది మన భాగ్యం. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో సిలువెక్కిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని గూర్చి ఈ తరంలో ఈ కాలంలో దేవుడు నా నోటిని వాడుకుంటున్నాడు అంటే ఇంతకు మించిన భాగ్యమా? ఎదురుగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి ఇచ్చేటువంటి 10 రూపాయలు 100 రూపాయలు నేను చెప్పేటువంటి సువార్తకు సమానం అవుతుందా? దేవుడు పోషిస్తాడు. నెహెమ్యాను పోషించాడు, 12 సంవత్సరాలు పోషించాడు. నెహెమ్యా జీతం తీసుకోకుండా పనిచేసినా దేవుని యందు భయము భక్తితో పనిచేశాడు కాబట్టి ఈ 12 సంవత్సరాలు నెహెమ్యాను దేవుడు పోషించాడు. కానీ నెహెమ్యా కంటే ముందుగా ఉన్నటువంటి అధికారులు ఎంత సాధ్యమైతే అంత దోచుకున్నారు. ఈరోజు కార్పొరేట్ పాస్టర్లు ఎలాగైతే సంఘాన్ని దోచుకుంటున్నారో ఎంత సాధ్యమైతే అంత దోచుకుంటున్నారు, ఎన్ని విధాలుగా సాధ్యమైతే అన్ని విధాలుగా దోచుకుంటున్నారు దేవుని పేరు చెప్పి భక్తి ముసుగులో. అయితే నెహెమ్యా 12 సంవత్సరాలు తన సుఖాల్ని త్యాగం చేశాడు. ఎందుకు అంటే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు నా దేశాన్ని నిర్మించడానికి, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు నా పితరుల సమాధులు ఉండే పట్టణాన్ని కట్టడానికి. యూదులు నా తోటి సహోదరులు, వాళ్ళ కష్టాలు చూస్తున్నాను, కరువులో ఉన్నారు, పారసీక దేశానికి పన్ను కట్టడానికి వారి దగ్గర సొమ్ము లేదు. ఇలాంటప్పుడు నా సుఖం కోసం మరలా యూదుల్ని పీడించడం అన్నది దేవుడు మెచ్చే పని కాదు. నిన్ను వలని పొరుగువారిని ప్రేమించని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నప్పుడు నా తోటి యూదుల దగ్గర ఎన్ని విధాలుగా సాధ్యమైతే అన్ని విధాలుగా దోచుకోవడం నాకు తగదు అని యూదుడైనటువంటి నెహెమ్యా తనకు ముందుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తించినట్టుగా నెహెమ్యా చేయలేకపోయాడు. ఇక్కడ నెహెమ్యా యూదుల మీద పన్ను వేసి, ఎక్స్ట్రా పన్ను వేసి తనకు ఆహారాన్ని, ద్రాక్షరసాన్ని, సొమ్ముని సంపాదించుకోవడం తప్పేం కాదు. అది ఆయన జీతం. పనివాడు జీతానికి పాత్రుడు, పనివాడు తన జీతానికి పాత్రుడు అని బైబిల్ చెప్పింది కదా. కానీ తనకు రావాల్సిన దాన్ని కూడా వదిలిపెట్టేసుకున్నాడు. అలాగైనా కొంచెం భారాన్నైనా నా సహోదరుల మీద నుంచి నేను తొలగించాలి అని సహోదర ప్రేమ కలిగినటువంటి నెహెమ్యా. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేసి వచ్చరే. ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడు అంటే కేవలం నేను 12 సంవత్సరాలు నాకు రావాల్సిన జీతాన్ని తీసుకోకపోవడం మాత్రమే కాదు, కానీ గోడ పని చేసే విషయంలో నేను కూడా పాలుభాగస్తుడిగా ఉన్నాను, నేను కూడా గోడ పని చేస్తున్నాను అంటున్నాడు. నెహెమ్యా తనకు రావాల్సిన జీతాన్ని తీసుకోలేదు, దేవుని యందు భయం భక్తి కలిగి తోటి యూదులను ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, నేను గవర్నర్ని, నేను పని చేయించాలి కానీ నేను పని చేయడం ఏంటి అనేటట్టు కాకుండా తన తోటి సహోదరులతో కలిసి తన పితరుల సమాధులుండే పట్టణపు ప్రాకారాన్ని కట్టే విషయంలో నెహెమ్యా స్వయంగా పాలుపంపులు పంచుకుంటున్నాడు. నెహెమ్యాది ఎంత గొప్ప మనసు కదా. తన పితరుల సమాధులుండే ఆ యెరూషలేం పట్టణం పట్ల ఆయనకున్న మక్కువ, ప్రీతి ఇక్కడ మనకు కనబడుతుంది కదా. భూమి సంపాదించుకునే వారము కాము,
నా భోజన బల్ల యొద్ద మా చుట్టూ ఉన్న అన్ని జనుల నుండి వచ్చిన వారు కాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండరే. ఇక్కడ చూడండి, భూమి సంపాదించుకున్న వారము కాము. నెహెమ్యా యోదయ దేశంలోకి ఎందుకు వచ్చాడు అంటే తన పితరుల సమాధులు ఉండే పట్టణాన్ని కట్టుకోవడానికి కదా, ప్రాకారాన్ని కట్టడానికి. ఇంతటి భారముతో తన స్థాయిని పక్కన పెట్టి వచ్చాడు కదా. కాబట్టి నెహెమ్యా భూమి సంపాదించుకునే ప్రయత్నం చేయలే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని సేవకులుగా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇది భాగ్యం. నా నోట ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ప్రకటించబడుతుందంటే నా భాగ్యం. నాకు భూములు ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రతినిధిగా, తన రాయబారిగా నన్ను ఏర్పాటు చేసుకుని నా నోట తన మాటను ఉంచాడు అంటే ఇదే భాగ్యం, ఇదే భాగ్యం. ఇది అర్థం కాక అనేక మంది యేసు ప్రభు పేరు చెప్పుకొని భూముల్ని, ఆస్తుల్ని, సామ్రాజ్యాల్ని నిర్మించుకుంటున్నారు. ఎంతటి అమాయకులో అనిపిస్తుంది నాకు ఇలాంటి వారిని చూస్తూ ఉంటే. యేసు ప్రభుని గురించి ప్రకటించడమే ఆస్తి. నెహెమ్యా తనకు రావాల్సిన జీతాన్ని తీసుకోకుండా పనిచేయడం మాత్రమే కాదు, కానీ ఆయన గవర్నర్ కాబట్టి ఆయన కింద చాలామంది అఫీషియల్స్ ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. ఆయన కలవడానికి చుట్టుపక్కల రాజ్యాల నుంచి ఆ రాజ్యాల ప్రతినిధులు వస్తూ ఉంటారు కాబట్టి సంప్రదింపులు జరపడానికి ఆయనతో పాటు ఉన్నటువంటి 150 మంది వ్యక్తులకి భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. చరిత్రకారులు ఏం చెప్తున్నారు అంటే నెహెమ్యా తనకు రావాల్సిన జీతాన్ని 12 సంవత్సరాలుగా తీసుకోలేదు. పైగా ప్రతిరోజు ఆయన భోజన బల్ల దగ్గర 150 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీరికి భోజనం ఎలా వచ్చింది ఆయన జీతం తీసుకోకపోతే అని అన్నప్పుడు చరిత్రకారులు చెప్పిన విషయం ఏంటంటే నెహెమ్యా పారసిక దేశంలో రాజుగారికి గిన్నె అందించేటువంటి పని చేస్తున్నాడు కాబట్టి నెహెమ్యా సంపన్నుడు, డబ్బున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే రాజుగారి పక్కనే ఉన్నటువంటి రాజుగారికి నమ్మకస్తుడు కాబట్టి తన ఆస్తితో యోదయ దేశానికి సేవ చేశాడు అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మరొకసారి చెబుతున్నాను, నెహెమ్యా తనకు రావాల్సినటువంటి జీతాన్ని 12 సంవత్సరాలుగా తీసుకోలేదు. యూదులను కష్టపెట్టకూడదు అని దేవుని యందు భయభక్తులు కలిగి ఇలా చేశాడు. అలాగే నెహెమ్యా ప్రతిరోజు 150 మందికి భోజనం పెడుతున్నాడు తన ఉద్యోగస్తులకి. మరి నెహెమ్యా జీతం తీసుకోకుండా నెహెమ్యా ఇంతమందికి ఎలా భోజనం వడ్డించగలిగాడు ప్రతిరోజు అని అంటే నెహెమ్యా తాను సంపాదించిన ఆస్తిని దేవుని యందు భయభక్తులు కలిగి తోటి యూదుల్ని ప్రేమించి తన ఆస్తితో సేవ చేశాడు అని బైబిల్ పండితులు, బైబిల్ చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధం చేయబడను. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షరసములను సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షించలేదు. మరొకసారి చదివి వినిపిస్తాను చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట. నా నిమిత్తము ప్రతిదినం ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధం చేయబడను. ఎందుకంటే ఈయన గవర్నర్ కాబట్టి ఈయన అఫీషియల్స్కి ఈయన ప్రతిరోజు భోజనం ఏర్పాటు చేయాలి కదా. నా నిమిత్తం ప్రతిదినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధం చేయబడను. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధములైన ద్రాక్షరసములను సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రకారముగా చేసినను అంటే ఇంతమంది అఫీషియల్స్కి నేనే భోజనం వడ్డించినా సరే, నా సొంత ఖర్చు పెట్టుకున్నా సరే, ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వం బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షించలేదు. యూదుల దాసత్వము కఠినంగా ఉంది కాబట్టి నెహెమ్యా తనకు రావాల్సిన దాన్ని అపేక్షించకుండా సేవ చేశాడు తోటి యూదులకి. ఇంతవరకు నెహెమ్యా చేసినటువంటి త్యాగాన్ని యూదుల కోసం, తన సహోదరులైన యూదుల కోసం చేసినటువంటి త్యాగాన్ని మీరు విన్నారు కదా. మీకు క్రొత్త నిబంధనలో ఏదైనా వాక్యం గుర్తొస్తుందా? ఇంత నెహెమ్యా త్యాగాన్ని వింటూ ఉన్నప్పుడు మీకు క్రొత్త నిబంధనలో ఏదైనా ఒక మాట గుర్తొస్తూ ఉందా? నాకైతే ఒక మాట గుర్తొస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చెను అని యేసుప్రభువు అంటాడు కదా. ఈ మాట నాకు గుర్తొస్తుంది. నెహెమ్యా పారసిక దేశం నుంచి పరిచారం చేయించుకోవడానికి రాలే అధికారిగా యోదయ దేశంలోనికి. ఎందుకు వచ్చాడు అంటే తన తోటి యూదులకి పరిచారం చేయడానికి వచ్చాడు, కానీ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి రాలా నెహెమ్యా. తేడా అర్థం చేస్తున్న ప్రయత్నం చేయండి.
నెహెమ్యా సంపన్నుడు కాబట్టి పారసీక దేశంలో సంపాదించాడు కాబట్టి అక్రమంగా కాదు సక్రమంగానే తన జీతాన్ని నెహెమ్యా పారసీక దేశంలో సంపాదించాడు కాబట్టి సంపన్నుడు కాబట్టి తన తోటి యూదులకు పరిచారం చేయడానికి జీతం తీసుకోకుండా పరిచారం చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని వారి కోసం ఖర్చు చేయడానికి తన తోటి సహోదరుల మీద ఉన్న ఆ పన్ను అనే భారాన్ని తగ్గించడానికి తన తోటి యూదులు బానిసత్వంలో దాసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి శాయశక్తులా నెహెమ్యా ప్రయాసపడ్డాడు. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అంటే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు ఈ లోకానికి రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచారం చేయించుకోవడానికి కాదు వచ్చింది, పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. నెహెమ్యా తన తోటి యూదులను ప్రేమించి పరిచారం చేయడానికి వచ్చాడు, జీతం లేకుండా పని చేయడానికి వచ్చాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచారం చేయడానికి వచ్చాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, పారసీక దేశం నుంచి నెహెమ్యా వచ్చాడు అంటే అర్థం ఉంది కానీ, ఎందుకంటే తన పితరుల సమాధులు ఉండే పట్టణం అది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి నరావతారిగా ఈ లోకానికి రావడం వెనుక ఎంతటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి నెహెమ్యా వచ్చింది, యూదుల దాసత్వం నుంచి వారిని విడిపించడానికి, భౌతికంగా స్వేచ్ఛను ప్రసాదించడానికి, భౌతికమైన భారాన్ని తీసివేయడానికి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మన పాప భారం నుండి మనల్ని విమోచించడానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు పలానా తీసుకురండి, నాకు పలానా ఇవ్వండి, నాకు పలానా ఇవ్వండి అని అడిగి పీడించి భక్తి పేరుతో మనల్ని దోచుకోవడానికి కాదు వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పరిచారం చేయడానికి చేయించుకోవడానికి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను ఆ రోజు రాత్రి అప్పగించబడతాడు అన్నప్పుడు ఆయన పస్కా విందులో చేసినటువంటి కార్యం గుర్తుందా? ఒక పల్లెంలో నీళ్ళు తీసుకొని ఒక తువాలు తీసి నడుము కట్టుకొని శిష్యులందరినీ వరుసగా నిలవబెట్టి ప్రతి శిష్యుడి కాళ్ళు కడిగి ఆ తువ్వాలతో తుడిచాడు ఆయన. అది ఒక దాసుడు చేసేటువంటి పని. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు ఆయన, ఈ సమస్త సృష్టిని నోటి మాటతో కలుగజేసిన దేవుడు ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మానవుడిగా ఈ లోకానికి వచ్చి అందులోనూ దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన శిష్యుల పాదాలు తుడిచాడు అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నాడు. ఈరోజు సేవకులుగా పాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు పరిచారం చేయించుకుంటున్నారు సంఘం చేత. పరిచారం చేయటం లేదు సరికదా, పరిచారం చేయించుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన సేవకి ఈరోజు సేవ పేరుతో జరుగుతున్నటువంటి ఈ బానిస వ్యవస్థ ఒక్క కుటుంబాన్ని విశ్వాసులందరూ ఊడిగం చేస్తున్నారు. ఆ కుటుంబానికి, అయ్యగారికి, అమ్మగారికి, పిల్లలకి ఊడిగం చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన మాదిరి అంటే ఆయనే స్వయంగా పల్లెంలో నీళ్ళు తీసుకొని శిష్యుల పాదాలు కడిగి తువ్వాలతో తుడిస్తే మరి ఈరోజు సేవకులుగా ఉన్న వాళ్ళు, దశంభాగాలతో సామ్రాజ్యాలు నిర్మించుకున్న వాళ్ళు, ఎదురుగా వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళని బానిసల కంటే హీనంగా చూస్తూ వారి స్వార్థాల కోసం వాడుకోవటం లేదా, మనకు కనిపించటం లేదా? యేసు ప్రభు చేసిన సేవకి ఈరోజు సేవ పేరుతో జరుగుతున్నటువంటి ఈ బానిస వ్యవస్థకి ఎంత తేడా, తూర్పుకి పడమరకు ఉన్నంత దూరం ఉంది. నేను పరిచారం చేయించుకోవడానికి రాలా, పరిచారం చేయడానికి ప్లస్ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తం గార్చి సంపాదించినటువంటి ఈ సంఘం చేత సేవ చేయించుకుంటున్నారు అంటే ఎంతటి శాపగ్రస్తులో నేటి కార్పొరేట్ పాస్టులు ఒకసారి మీరు ఆలోచించండి. కార్పొరేట్ పాస్టులు మాత్రమే కాదు, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కొనబడినటువంటి సంఘం చేత ఊడిగం చేయించుకుంటూ ఉంటారో, సేవ చేయించుకుంటూ ఉంటారో, అలాంటి వారందరూ ఎంతటి శాపగ్రస్తులో ఒకసారి మీరు ఆలోచించండి. నెహెమ్యా పారసీక దేశం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ సుఖభోగాలను విడిచిపెట్టి మొండిగోడలతో ఉన్నటువంటి యోదయ ప్రాంతానికి వచ్చాడు ప్రాకారాన్ని కట్టడానికి. తన సహోదరులతో కలిసి తాను కూడా పని చేశాడు. తన సహోదరుల మీద భారాన్ని తగ్గించడానికి తనకు రావాల్సిన జీతాన్ని 12 సంవత్సరాలు త్యాగం చేశాడు. తన సొంత ఆస్తితో
తన కింద ఉన్నటువంటి అధికారులకి భోజనాన్ని ఏర్పాటు చేశాడు, మర్యాదలు చేశాడు యాజ్ అ గవర్నర్గా. కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది సోకాల్డ్ ప్రీచర్స్, సోకాల్డ్ పాస్టర్స్, ఈ కార్పొరేట్ పాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే సేవ పేరుతో వ్యాపారం చేస్తున్నారు, భక్తిని బిజినెస్గా మార్చారు. సేవ పేరుతో అమాయకులైన వారి చేత దాసత్వం చేయించుకుంటున్నారు, ఊడిగం చేయించుకుంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను పరిచారం చేయించుకోవడానికి కాదు వచ్చింది, పరిచారం చేయడానికి అని అంటే ఈరోజు సేవ పేరుతో పరిచారం చేయించుకోవడానికి సేవకులుగా తమను తాము సమాజానికి చూపెడుతున్నారు. సేవకుడు అంటే సేవ చేసేవాడు అని అర్థం, అంతే తప్ప సేవ చేయించుకునేవాడు అని కాదు. సేవ చేయించుకునేవాడిని యజమాని అని అంటాం, సేవ చేసేవాడిని సేవకుడు అంటాం. కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట సేవ చేస్తున్న వాళ్ళు కనిపించడం వల్ల ఎక్కువ శాతం మంది యేసు ప్రభు పేరు చెప్పి సేవ చేయించుకుంటున్న వాళ్ళని సేవకులను పిలుస్తున్నాం. అంటే పదాలకి అర్థాలు కూడా మర్చిపోయాం, తెలుగు పదాలకి అర్థాలను కూడా మర్చిపోయి సేవ చేసేవాడు సేవకుడని కాకుండా సేవ చేయించుకునేవాడు సేవకుడు. ఎంత ఎక్కువ సేవ చేయించుకుంటే అంత పెద్ద పాస్టర్లాగా మనం గౌరవిస్తున్నటువంటి దుస్థితికి ఈరోజు క్రైస్తవ ప్రపంచం వచ్చింది. నెహెమ్యా 12 సంవత్సరాలు తన జీతాన్ని తీసుకోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరం పరలోకాన్ని వీడి ఈ భూలోకం మీద మనలాంటి మానవుడిగా సంచరించాడు. నెహెమ్యా చేయలేనటువంటి త్యాగాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. నెహెమ్యా యూదుల్ని భౌతికంగా విడిపించాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎందుకో తెలుసా? మనమందరం చేసినటువంటి పాపాన్ని బట్టి, మన పాప భారం అన్నదే నెహెమ్యాలాగా జీతం తీసుకోకుండా పనిచేస్తే పోతుంది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా యూదుల మీద ఉన్నటువంటి పన్ను భారాన్ని విమోచించడానికి నెహెమ్యా 12 సంవత్సరాలు జీతం తీసుకోలే. అయితే మనందరం చేసినటువంటి పాపాన్ని బట్టి నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరం పాపులమే, ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మన అందరి మీద ఉన్నటువంటి పాపపు భారాన్ని తీసివేయడానికి, మనందరి మీద ఉన్నటువంటి ఆ పాపపు తాలూకు పన్నుని ప్రభువైన యేసుక్రీస్తు విమోచించడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చింది, శిలువలో రక్తం కార్చవలసి వచ్చింది. కారణం ఏంటంటే మన అందరి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన పాప శరీర ఆకారంతో ఆ శిలువలో వేలాడవలసి వచ్చింది. నెహెమ్యా తన తోటి యూదుల కోసం జీతం లేకుండా తన్ను తాను స్వచ్ఛందంగా సమర్పించుకుని పనిచేశాడంటే అర్థం ఉంది. కానీ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిలా నరావతరిగే లోకానికి వచ్చి 33.5 సంవత్సరం తన దైవత్వాన్నే పక్కన పెట్టి మనలాంటి మానవుడిగా ఈ లోకంలో సంచరించాడు అంటే అర్థమవుతుందా? ఆయన నరావతారిగా వచ్చి నా పాపాల కోసం విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? నీ పాపాల కోసం, నా పాపాల కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ద్వారా కాకుండా ఇంకెవరు కూడా తమ పాపాల నుంచి విమోచించబడలేరు, తమ పాప భారాన్ని తీసివేసుకోలేరు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి గార్చిన రక్తాన్ని బట్టి మాత్రమే ఒక వ్యక్తి తన మీద ఉన్న పాప భారాన్ని తీసివేసుకోగలడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే మన పాపాల నుంచి మనం శుద్ధీకరించగలదు. మరి నీ పాపాల నుంచి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచించాడు అనే నిర్ధారణ నీకు ఉందా? ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నెహెమ్యా తన సహోదరుల్ని వారి పన్నుల నుంచి విమోచించడానికి 12 సంవత్సరాల జీతాన్ని త్యాగం చేశాడు. తన సొంత ఆస్తితో ఉపచారం చేస్తూ వచ్చాడు, తన సొంత ఆస్తితో పరిపాలిస్తూ వచ్చాడు యూదయ దేశాన్ని. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడై ఉండి నరావతరిగే లోకానికి వచ్చి నన్ను నా పాపాల నుంచి విమోచించడానికి నా పాపపు క్రయధనాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం చిందించడం ద్వారా ఆయన చెల్లించాడు అన్నటువంటి ఈ లేఖన భాగానికై మీ కృతజ్ఞతలు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా చేత పరిచారం చేయించుకోవడానికి కాదు కానీ వచ్చింది, నాకు పరిచారం చేయడానికి, నా ప్రాణానికి విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని సిలువకు అప్పగించుకోవడానికి వచ్చాడన్న ఈ లేఖన భాగానికై మీకు కృతజ్ఞతలు. ఇంతటి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు నా పట్ల చూపించడం నేనే పాటివాడిని. నా జీవితాంతం స్తుతించిన నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు చేసిన ఆ సిలువ త్యాగం, ఆ రుణం
తీరదు, అట్లా ఉండవలసిందే అని ఒప్పుకుంటూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు మీకు సమర్పిస్తున్నాను తండ్రి అని అనగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. ఆ రోజు యూదులు నెహెమ్యా త్యాగాన్ని గౌరవించారు లేదో మనకైతే తెలియదు, కానీ ఇంత విన్న మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ప్రతి క్షణం స్తుతించిన గణపరిచిన అది తీరక అట్లుండవలసిందే. నేనైతే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కోసం చేసిన ప్రాణత్యాగాన్ని ప్రతినిత్యం కొనియాడుతూ ఉన్నా. అది తరగదు, నేను చనిపోయేంత వరకు స్తుతించినా తరగదు. మరి నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం విలువ అర్థమైందా? అర్థమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడో, ఆ పాపంతో రాజీ పడకుండా ఆ పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సారూప్యతలోనికి ఎదిగే ప్రయత్నం చేయి. అలా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని మన ప్రవర్తన ద్వారా మనం ఘనపరుద్దాం.